2023 తర్వాత లవ్ మ్యారేజ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియని విషయం. ముఖ్యంగా ఏంటంటే 23కి ముందు ఏంటంటే ఆర్య సమాజంలో చాలా మ్యారేజెస్ జరిగాయి అనమాట. యాజ్ ఫర్ లా ప్రకారంగా కూడా ఏంటంటే ఆర్య సమాజంలో చేసుకున్న పెళ్ళి అనేది కోర్టు పరంగా చెల్లుతుంది. కాబట్టి చాలామంది ఏంటంటే సింపుల్గా అంటే 1 వీక్ 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే 30 డేస్ వెయిట్ చేయాలని చెప్పేసి ఈజీగా ఆర్య సమాజాన్ని అప్రోచ్ కావడము, ఆర్య సమాజంలో ఏ పెళ్ళిళ్ళని కోర్టు యాక్సెప్ట్ చేయడము, లీగాలిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అలా చాలా పెళ్ళిళ్ళు జరిగేవి అనమాట. ఎక్కువగా ఇవి సిటీస్లో జరుగుతూ ఉంటాయి. ఆర్య సమాజం మన హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఆర్య సమాజం మ్యారేజెస్ ఎక్కువ జరిగాయి. ఎందుకంటే ఇది ప్రతి ఏరియాలోనే అంటే ఒక 10 కిలోమీటర్స్ అటు ఇటుగా ఉండే ప్రతి ఏరియాలోనూ కూడా ఒక ఆర్య సమాజం అందరూ ఉండడము. అక్కడ అప్రోచ్ అయితే కనుక ఆ ఏరియా వాళ్ళు ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటే అక్కడ ఆర్య సమాజం మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. తర్వాత అలాగే కష్టం ప్రకారంగా అంటే హిందూ ఆచారం ప్రకారంగా అంటే హోమము, తాళి ఇవన్నీ కూడా ఆర్య సమాజం అయినప్పటికీ కూడా హిందూ మ్యారేజ్ లాగే ఉండడం వల్ల హోమము తర్వాత తాళి అవన్నీ ఉండడం వల్ల ఎక్కువ పెళ్లి చేసుకునే వాళ్ళు ఏంటంటే హిందూ ధర్మం లాగా కూడా ఉంది. అది హిందూ కాదు, ఆర్య సమాజం అంటే కొంచెము అది వేరు. మళ్ళీ తర్వాత సర్టిఫికేట్ కూడా వస్తుంది కదా అని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళకుండా ఎక్కువ మ్యారేజెస్ అంటే దాదాపు హైదరాబాద్లో లవ్ మ్యారేజెస్ అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు, పేరెంట్ యాక్సెప్ట్ చేయని మ్యారేజెస్లో 90% మ్యారేజెస్ అంటే ఎక్కడంటే ఆర్య సమాజంలోనే జరిగేవి. సో అవి తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా అంత ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేసింది 2023లో కోర్టు ఏం చేసిందంటే ఆర్య సమాజంలో చేసుకున్న పెళ్లిళ్ళు లీగల్గా కోర్టులో చెల్లవు అనేసి ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే మీరు ఆర్య సమాజంలో పెళ్లిళ్ళు చేసుకుంటే చెల్లవు అంటే మామూలుగా ప్రతి గుడిలోనూ కూడా కొన్ని పూజారులు పెళ్లి చేయడం జరుగుతూ ఉంటుంది. అలా పెళ్లి చేసిన దానికి ఏంటంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరు, కానీ ఆర్య సమాజంలో ఇస్తారు. కాబట్టి అందుకే ఎక్కువ మంది ఆర్య సమాజాన్ని అప్రోచ్ అవ్వడం అక్కడ పెళ్లి చేసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు చేయవలసింది ఏంటి అని అంటే ఒకవేళ మీరు ఆర్య సమాజంలో చేసుకున్నప్పటికీ కూడా అది మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే 1-2 మ్యారేజెస్ కూడా ఆర్య సమాజంలో చేసేసుకుని మేము ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నామని చెప్తే మళ్ళీ వాళ్ళు తర్వాత తెలుసుకొని అది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా వాళ్ళు చేయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆర్య సమాజ్ పెళ్లి చెల్లదు కాబట్టి. అలాగే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడంతా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మొబైల్లో ఫోటోలు తీసుకోవడము, తర్వాత టెంపుల్స్లో చేసుకున్నప్పుడు అక్కడ సర్టిఫికేట్ ఇవ్వకపోవడము. సో మీ పెళ్ళికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా అంటే ఫొటోస్ తీసుకున్నాము, మా హస్బెండ్ ఫోన్ నుంచి తీశారు, అది నా ఫోన్లో లేదు, సో దట్ పెళ్లి ఫోటోలు లేవంట. అలాంటప్పుడు సర్టిఫికేట్ కూడా ఉండదు. అలా చాలామంది ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా మ్యారేజ్కి ప్రూఫ్ లేదండి, మేము పలాని టెంపుల్లో చేసుకున్నాము, ఇప్పుడు ఫొటోస్ మిస్ అయినాయి, లేకపోతే ఏదో కారణాలు చెప్పడము, పెళ్ళికి సరైన ప్రూఫ్ లేకపోవడం వల్ల కోర్టులో కూడా మ్యారేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోలేనప్పుడు కూడా మీకు ఏ హక్కులు రావు మీ హస్బెండ్ నుంచి. ఫస్ట్ ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం చేయాలంటే పెళ్ళికి సంబంధించినంత వరకు ప్రూఫ్స్ని అంటే వెడ్డింగ్ ఫొటోస్ మెయిన్, తర్వాత మ్యారేజ్ సర్టిఫికేటు, వెడ్డింగ్ కార్డు థర్డ్, మెయిన్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులకి పెళ్ళి అయినట్టుగా ఫొటోస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్. సమ్ టైమ్స్ ఫొటోస్ మిస్ అయినప్పుడు కూడా ఇవాళ రేపు మిస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ అవి డిలీట్ చేయడము, తర్వాత ఆ ఫోన్ లేకుండా చేయడము, ఇలా చాలా అంటే ఒక వ్యక్తిని మోసం చేయాలంటే రకరకాల వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే రకరకాల చెడుదోవలను ఆశ్రయిస్తారు. కాబట్టి అది ఎలాగైనా ఆపోజిట్ వ్యక్తికి దొరకకుండా చేయడానికి ఉంటుంది. కాబట్టి ఏంటంటే డెఫినెట్గా మ్యారేజ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఏమవుతుందని అంటే ఆ పెళ్ళిని ఎస్టాబ్లిష్ చేయలేరు మీరు. అంటే బేసిక్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది అమ్మాయిలకు వస్తూ ఉంటుంది. కొన్ని కేసెస్లో అబ్బాయిలకు కూడా వస్తూ ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని టెంపుల్లో నాకు 4-5 నెలలు నాతో ఉండి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ పిలిస్తే వెళ్ళిపోయింది అనేసి చాలామంది చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయంటే లేదు తన మొబైల్లో ఉన్నాయి, లేకపోతే డిలీట్ చేసేసాము, లేకపోతే ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. సో పెళ్ళి అనేది ప్రూవ్ చేయాలంటే ఇవాళ రేపు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఏ టెంపుల్లో చేసుకున్నా లేకపోతే ఆర్య సమాజ్లో చేసుకున్నా అంటే వాళ్ళు యాజ్ ఎ సిస్టమ్ చేస్తారు. వాళ్ళు పెళ్ళి అనేది
జనరల్గా ఆర్య సమాజంలో చేసుకుంటే ఇప్పుడు చెల్లవని వచ్చింది కాబట్టి మ్యాక్సిమమ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పెళ్లి విషయంలో దానికి ప్రూఫ్స్ అనేది కంపల్సరీ కాబట్టి అది వ్యాలిడ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది కంపల్సరీ మీరు తీసుకునే నిర్ణయంలో ఇది మెయిన్ ఇది అవుతుంది అనమాట. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్, పేరెంట్స్ సపోర్ట్ చేయరు, లేకపోతే రేపు మీ మధ్యన ఏదన్నా ఇష్యూస్ వచ్చి మీరు ఆ మ్యారేజ్ని డిజాల్వ్ చేసుకోవాలనుకున్నా కూడా అవతల వ్యక్తి దగ్గర డాక్యుమెంట్స్ ఉండి మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే మీరు వెళ్ళాలనుకున్నప్పుడు కోర్టుకు వెళ్ళాలనుకుంటే కోర్టుకు సరైన ప్రూఫ్స్ లేనిది మీ డైవర్స్ కేసుని యాక్సెప్ట్ చేయదు, లేకపోతే అలాగే కాపురానికి తీసుకెళ్ళమని వేసే కేసును కూడా యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ ప్రూఫ్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి, ముఖ్యంగా వెడ్డింగ్ ఫొటోస్. దాని తర్వాత ఏంటంటే ఇది వ్యాలిడ్ మ్యారేజా కాదా అని కోర్టు డిసైడ్ చేయడం కోసం మీరు చేయవలసింది ఏంటంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ. అది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది బోత్ ద పర్సన్స్. అంటే ఆ పని మీరు డెఫినెట్గా చేస్తేనే మీ పెళ్ళి అనేది చెల్లుతుంది.